కేసీఆర్ గారు ఈ తెలంగాణలోనే 365 మంది ప్రాణాలను బలిగొన్న కాసు బ్రహ్మానందరెడ్డి మొదలుకొని ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగానైతే వాళ్ళు చేస్తున్నారో ఆ పాలనలో చనిపోయిన విద్యార్థులను కానీ లేకపోతే వాళ్ళందరూ ఆ ప్రభుత్వాలను కూడా పొగడాల్సిన అవసరం ఉంటుంది. కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి వారు 369 విద్యార్థులను చంపేయడం అనేది కేసీఆర్ దృష్టిలో కూడా ఏ విధంగా మరి సమర్థించుకుంటాడా ఆ విషయాన్ని కూడా అనేది ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజాం చేసిన అభివృద్ధిని చూసే అది ఒక అభివృద్ధిగా ఫీల్ అవుతూ ఉంటే ఈ రోజు మనకు నెక్లెస్ రోడ్డు కానీ లేకపోతే హైటెక్ సిటీలు కానీ లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్లు కానీ లేదా సెజ్జుల పేరు మీద ఈ రోజు ఏదైతే తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడానికి పోతున్నదో అలాంటి దాన్ని కూడా అభివృద్ధిగా మనం గుర్తించాల్సిన వాస్తవాన్ని ఆయన ఒప్పుకుంటే తెలంగాణ ప్రజల దృష్టిలో ఒక పెద్ద సభలు పెట్టుకొని ఆ విషయాన్ని ఆయన ఒప్పుకోవాల్సిందిగా మేము తెలంగాణ విద్యార్థి వేదిక తరఫున తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇలాంటి తెలంగాణ యొక్క వాదాన్ని హీనపరిచే విధంగా లేదంటే భవిష్యత్తులో హిందూ ముస్లింల మధ్యనో లేకపోతే ఇంకొకరి మధ్యనో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ వాదాన్ని నిజాంని ఒక కాంట్రడిక్షన్ వైరుధ్యాన్ని క్రియేట్ చేసి దాని వల్ల లబ్ధి పొందాలనుకుంటే అది అంతిమంగా ఒక భూమరామలంగా మారి ఆయననే బలి తీసుకునే పరిస్థితి ఉన్నదనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందని చెప్తున్నాను. కీర్తిస్తూ కల్వకుంట చంద్రశేఖరరావు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉన్నదో అది చాలా తప్పిదమైంది. మళ్ళీ తిరిగి పదే మాట్లాడుతున్నట్టు ఉన్నాడు. ఇది తెలంగాణలోని ప్రజలకు ప్రజాస్వామిక విప్లవ శక్తులకు మొత్తం కూడా ఒక సవాల్ లాంటిది. కాబట్టి ఈ సవాల్ను స్వీకరించి ప్రజలు మొత్తం కూడా పీడిత ప్రజలు అందరూ ఐక్యమై పోరాటాలు నిర్వహించి కల్వకుంట్ల చంద్రశేఖర్ లాంటి ప్రజా వ్యతిరేకులకు తెలంగాణ వారసత్వం ఏందో చూపించి తెలంగాణ ప్రజలు ఒక మహా ఉద్యమాన్ని సాగించి తెలంగాణ సాధించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.